ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్సీ ట్విన్స్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరైతే చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చాలా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చుట్టూ చెట్లు, మామిడి తోటలతో చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు కమలాపూర్లో ఎవరు ఉండరు, మొత్తం మా ఊర్లోనే ఉంటారు. ఎందుకంటే అన్ని పొలాలన్నీ ఇటు సైడే ఉంటాయి. సో ఈరోజైతే చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇల్లు. మేము ఎవ్వరము ఉండము కదా ఫ్రెండ్స్. నా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 12 ఇయర్స్. చెల్లి మ్యారేజ్ అయితే 7 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. మా చిన్న చెల్లె మ్యారేజ్ అయితే రీసెంట్గా అయింది. సో ఎవరు ఉండరు. ముగ్గు నేనే వేసాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలుకు కూడా నేనే చల్లాను. అలుకు అంటాము ఫ్రెండ్స్, కల్లాపి అంటారు కదా, సో అది నేనే చల్లాను. ఎందుకంటే మా మమ్మీకి నోస్ బోన్ ఆపరేషన్ అయింది ఫ్రెండ్స్, ఫ్లెష్ పెరిగిందనేసి. సో మేమైతే చూడ్డానికి వచ్చాము. అక్కడ ఇదైతే బయట ఉంటుంది. పొయ్యి అంటారు కదా, కట్టెల పొయ్యి. మా డాడీ బైక్ పెట్టుకోవడానికి అయితే ఆ ప్లేస్. ఏమన్నా మేము అప్పాలు అలా చేసుకుంటాం. మేము వెళ్తే అయితే అది మా మమ్మీ మ్యారేజ్ కొప్పెర అంటారు ఫ్రెండ్స్ దాన్ని. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే బయట కోళ్ళు అయితే చాలా ఉంటుండే ఫ్రెండ్స్, ఒక 30-40 అట్లా ఉంటుండే. ఒకరోజు అనుకోకుండా నాగుపాము వచ్చేసి ఒక 6-7 అలా కాటేసి చంపేసింది. ఇంక అప్పటి నుండి పెంచట్లేరు. ఇవైతే మా డాడీ యూరియా తీసుకొచ్చాడు పొలంకి. ఇదైతే వాటర్ ఫ్రెండ్స్. మేము ఉంటే అయిపోయేటివి వాటర్, మేము లేక అయిపోవు కదా, అందుకే కొంచెం పాకరు ఇట్లా వచ్చేసింది. కానీ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్. 24/7 ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. బట్టలు కూడా నేనే పిండేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే బయట చలికి అమ్మ రావద్దు అనేసి బయట వర్క్ నేను చేసా. అమ్మ లోపల వంట చేస్తుంది. జామ చెట్టు, నిమ్మ చెట్టు అయితే ఫుల్ కాయలుగా వస్తాయి ఫ్రెండ్స్. ఆ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్, అది మేము దొడ్డి అంటాము. సేమ్ మా ఇల్లు ఇప్పుడు ఎంత ఉందో అంతకంటే కొంచెం పెద్దగా ఉంటుంది అక్కడ. ఇదైతే బయట మామూలుగా ఏమంటారు ఫ్రెండ్స్, వరండా అంటారు కదా. ఇక్కడ మ్యాక్సిమం మేము మా చెల్లె వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా పిల్లలు అందరం ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాం. అదొక రూము, ఇదొక రూము ఫ్రెండ్స్. అసలు మేము ఇల్లు రెనోవేషన్ చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మా తాతయ్య చనిపోయింది కదా, సో చేయొద్దు అనేసి ఆపేసినాం. అది ఒక మంచము ఫ్రెండ్స్. మేము ఉండం కాబట్టి అది ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి ఇల్లు. సో ఇట్లా మామూలుగా ఇది ఒక 30 ఇయర్స్ అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్, 30-35 ఇయర్స్ అవుతుంది. మా మమ్మీ ఫ్రెండ్స్ హాయ్ చెప్తుంది. ఇదైతే కిటికీ ఫ్రెండ్స్, బయట ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు. సో మా చెల్లె, మా మరిది వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు లేరు ఇప్పుడు, ప్రజెంట్ బయట కూర్చున్నారు. నేను వీడియో తీసుకుందాం అనేసి ఇలా వచ్చాను. మేము కూడా ఇల్లు కట్టుకోవచ్చు వేరే ఇల్లు కమలాపూర్లో, బట్ మేము ముగ్గురం అమ్మాయిలము. మా మ్యారేజెస్ ఇట్లా అయ్యేసరికి ఇలా అయిపోయింది. పైన బుక్స్ అన్నీ మా ముగ్గురివి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే వంట చేస్తుంది. ఇదైతే మిర్రర్. మాకు చాలా మెమరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇంట్లో. ఇల్లు ఇరుకైనా ప్రేమలు ఎక్కువ అంటారు కదా ఫ్రెండ్స్. సో మేము వస్తే అసలు సందడి సందడి ఉంటుంది, ఊరంతా ఆగమాగం అవుతుంది మా సౌండ్కి. సో ఇలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెనుక కూడా ఉంది ఇల్లు, అక్కడ కూడా పడుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు చాలా గేదెలు, ఆవులు ఉంటుండే, 20 అలా 30 అలా ఉంటుండే. సో అప్పుడు యూజ్ అయ్యేది. కానీ ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం మా చెల్లెపిల్లికి అయితే నీట్గా చేసినాం. వెనక సైడ్ కూడా చాలా బాగుంటుంది మా ఇల్లు అయితే. సో ఇదైతే మా మమ్మీ తన ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటుంది. ఏమన్నా ఆగమాగం ఉంటే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. మేము ఎవ్వరం ఉండం కదా, ఇక మా అమ్మ ఒక్కతే చేసుకుంటుంది. పాపం 2-3 మంత్స్ నుండి మా మమ్మీకి నోస్ కూడా ఇబ్బంది అయిపోయింది, అందుకే అలా ఆపరేషన్ చేయించుకుంది రీసెంట్గా. ఇవి చాలా ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ అన్నా కదా ఫ్రెండ్స్. షెల్ఫ్లు కూడా లేకుండా ఉండే. నా మ్యారేజ్ అప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ అయితే అట్లా కట్టించారు. మా మమ్మీ లోపల కుకింగ్ చేస్తుంది, నేనైతే బయట వర్క్ అంతా చేశాను ఫ్రెండ్స్. బోళ్ళు తోమిన, ఇంకా ఊడ్చి చల్లి ముగ్గేసి బట్టలు పిండేసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేసిన ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, మేము మా మమ్మీ వంట చేస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావు అనుకోవచ్చు. మా మమ్మీ అయితే బయటికి రాలేదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.